అరే అసలు వీడేంట్రో బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు. 25th ఆగస్ట్ 2026 ఏ డేట్ అనుకుంటున్నారా? కాదు కాదు, ఇది ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఈ అకౌంట్లో 5-6 వీడియోలు ఉన్నాయి. ఆ 5-6 వీడియోస్ కూడా మాస్క్తో ఉన్న వ్యక్తి యొక్క వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ యొక్క సారాంశం ఏంటి అంటే, నేను ఆగస్టు 25th నైట్ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఆ సీక్రెట్ మీరు తెలుసుకోగానే మీ లైఫ్లో చేంజ్ అయిపోతాయి అని. ఆ అకౌంట్కి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారో తెలుసా? అక్షరాల 4.5 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు జస్ట్ 6 వీడియోలకి. నేను ఒక సీక్రెట్ చెప్తాను, దాని ద్వారా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అని క్యూరియాసిటీ పెంచాడు. ఆ తర్వాత మీరు ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలని చెప్పాడు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సో మీరు ఆ వీడియోని టెలిగ్రామ్లో చూడాలి అంటే మీరు 250 స్టార్స్ కొనాలి. ఆ 250 స్టార్స్ ఖరీదు 500 రూపాయలు. సో ఆ 500 రూపాయలు పెట్టి 1,50,000 మంది ఆ 250 స్టార్స్ కొన్నారు. తర్వాత ఏమైందండి, సో అందరూ ఈగర్గా వెయిట్ చేసిన ఆ క్షణం రానే వచ్చింది. ఎవరైతే స్టార్స్ కొని ఆ వీడియోని చూసారో దెబ్బకి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఏఐతో తయారు చేసిన ఒక మోటివేషనల్ వీడియో. ఆ వీడియో ఒక సారాంశం, టైం వేస్ట్ చేయకండి, మీ పని మీరు చూసుకోండి అని. అంటే ఎంతో సింపుల్గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి 1,50,000 మందిని బక్రాలు చేసి దాదాపు 5.5 కోట్ల రూపాయలని ఒక్క సింగిల్ డేలో సంపాదించాడు ఆ స్కామర్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది క్రియేటర్స్ ఎంతో వాల్యూతో కూడిన కంటెంట్ని మనకు అందిస్తున్నారు. కానీ వాళ్ళ ఫాలోవర్స్ని చూస్తే 500, 1000, 1500, 2000 లోపే ఉంటున్నారు. సో వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ఓ మంచి కంటెంట్ దేని మీదైనా సరే మనకి అందిస్తున్నారు, ఏ టాపిక్ మీదైనా. కానీ అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ రావట్లేదు, జెన్యున్గా చెప్పే వాళ్ళకి. ఇలాంటి స్కామర్స్కి మాత్రం జస్ట్ విత్ ఇన్ 1 day 2 daysలో 5-6 వీడియోలకి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి వాళ్ళు ఇలాంటి స్కాముల్లో మోసపోయి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మనం ఎవరిని ఫాలో అవుతున్నాము, ఎక్కడ డబ్బులు పెడుతున్నాము అని ఒక్కసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి.